ఉంటానా బట్టలు ఈ లెవెల్కి వేసుకోండి, ఎక్కువ అది మీద వేయద్దండి, ఈ లెవెల్కి వేసుకోండి. మామూలు మా లిక్విడ్ వాడండి, పౌడర్ వాడద్దండి. లిక్విడ్ వాడితే ఈ డ్రమ్ లైఫ్ వస్తుంది. నార్మల్ ఆల్ మిక్స్ అందరి బట్టలు వేసుకునేటట్టు ఉంటే నార్మల్గా ఉంటుంది, స్టార్ట్ కొట్టేయచ్చు. లేదు మీకు సపరేట్ ఎక్స్ట్రా ఫంక్షన్స్ కావాలంటే ఇక్కడ చూడండి ప్రోగ్రామ్స్. ఇది ఓన్లీ షర్ట్స్, ఓన్లీ షర్ట్లు వేయేటట్టు ఉంటే షర్ట్ ఐటమ్ ఉంటే దీన్ని ఓన్లీ స్పిన్, ఓన్లీ పిండి ఇస్తుంది. ఓన్లీ ఇప్పుడు మనం బట్టలు ఉతికేసి ఉంటాము, ఓన్లీ పిండి వేయాలంటే స్పిన్లో పెట్టి ప్రోగ్రామ్ ఆన్ చేసినామంటే స్పిన్ ఓన్లీ పిండి ఇస్తుంది. డెలికేట్ ఈ పూసల శారీలు ఆ టైప్ ఉంటాయి కదా, పూసల శారీలు అట్లాంటివి ఉంటే దీంట్లో వేసుకోండి. క్విక్ వాష్ ఏంటంటే 15 minutes ప్రోగ్రామ్. వాష్ రిన్స్ స్పిన్ 3 అయిపోతాయి. జస్ట్ 1 day యూజ్ చేసి ఉంటాం కదా బట్టలు, రోజు అటు బయట పోయినాము ఉతుక్కోవాలనేటివి 15 నిమిషాలు వాష్ రిన్స్ స్పిన్ 3 అయిపోతాయి. P1కి వస్తే P1 నుంచి ఇచ్చేది వస్తుంది. హెవీ ఉంది కదా, హెవీ బెడ్షీట్లు ఆ టైప్ ఉండేటివి హెవీ ఇలా వేసుకొని స్టార్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. P2 స్పోర్ట్స్ వేర్ బట్టలు ఏమైనా ఉంటాయి కదా ఆ టైప్. ఎక్కువ ఏమంటే తక్కువ కరెంట్లో ఎక్కువసేపు మోటార్ డ్రమ్ అనేది తిరుగుతూ ఉంటుంది. P4 ఓన్లీ సిల్క్ ఐటమ్ ఉంటే సిల్క్ ఐటమ్స్. P5 ఏమంటే సోపు, ఎక్కువసేపు నానబెట్టి బట్టలు ఏంటారు, నానబెట్టి ఛాన్సేపు నానబెట్టి ఉతికిస్తుంది. P6 శానిటరీ పేషెంట్ బట్టలు అట్లా ఏమన్నా P6 ఆటోమేటిక్ అలర్జీ కేర్, హాట్ వాటర్తో వాష్ అవుతుంది. P7 బేబీ కేర్, బేబీ కేర్ చిన్నపిల్లల బట్టలు ఉంటాయి కదా ఆ టైప్ ఉన్నాయి. P8 సింథటిక్. P9 రిన్స్ స్పిన్, అంటే వాష్ ఉండదు, అలచడం పిండి వేయడం. అది సపరేట్గా కావాలంటే ఆ ప్రోగ్రామ్కి P9. ఏ డ్రై ఏంటంటే డ్రమ్ మాత్రం క్లీన్ అవుతుంది, నెలకు ఒకసారి క్లీన్ చేసుకోండి ఏ డ్రై. ఇంకోటి కింద టప్లిన్ ఏమరా అంటే ఈ 3 నెలలకు ఒకసారి పవర్ ఆన్ చేసుకొని ఈ రెండింటి లాంగ్ ప్రెస్ చేసినారంటే 2H అని పడుతుంది. ఇక్కడ 2H అని పడుతుంది. అవన్నీ స్టార్ట్ చేసినారంటే టప్లిన్ అవుతుంది. టప్లిన్ ఏమంటే మీరు ఆన్లైన్లో పౌడర్ కానీ లిక్విడ్ కానీ అది టాబ్లెట్స్ కానీ దొరుకుతాయి. అవి తెచ్చుకొని డ్రమ్లో వేసి ట్యాప్ ఆన్ చేసి ఆన్ చేసి స్టార్ట్ పెట్టేసారంటే 2 hours ఆటోమేటిక్గా అది మీ దగ్గర ఉండవా ఇప్పుడు చెప్పినట్లుగా ఆన్లైన్లో దొరుకుతాయి. 2H అని పట్టుకున్నప్పుడు 2H అని డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి ఎప్పుడన్నా మీరు ప్రోగ్రామ్ ఆన్ చేసి ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్లో పెట్టింటారు, మీరు స్టార్ట్ పెట్టారు, పిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకున్నప్పుడు ఈ రెండు లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బటన్ చేయి వర్క్ ఏం నొక్కినా ఏం కాదు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉంటుంది. ఒకవేళ మనం ఏమైనా ఆపుకోవాలా ఏమన్నా అంటే మళ్ళీ సేమ్ లాంగ్ ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ సింబల్ ఆ లైట్ ఉంది కూడా లైట్ ఆఫ్ అయిపోతుంది. అది మనం పాస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇంకోటి బట్టలు వేసి ఇప్పుడు బట్టలు వేసినారు, స్టార్ట్ చేసినారు, పొరపాటున డ్రమ్ అయిపోయినారు, ఇప్పుడు పడిపోతుంది వీటి ఎర్రర్ అని. అలాంటప్పుడు డోర్ మూసేసి ఆటోమేటిక్గా కాదు మళ్ళీ స్టార్ట్ కొట్టాలి. ఏ ప్రోగ్రామ్ కన్నా కూడా స్టార్ట్ కంపల్సరీ. స్టార్ట్ దీనికే, పాస్ దీనికే. ఇప్పుడు వాటర్ టైంలో వాటర్ బ్లింక్ అవుతుంది, రిన్స్ టైంలో రిన్స్ బ్లింక్ అవుతుంది, స్పిన్స్ టైంలో స్పిన్. ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీకు ఈ 3 బ్లింక్ అవుతూ ఉంటాయి. ఏ ప్రోగ్రామ్ ఉంటే 5 బ్లింక్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది ఎక్కడ తెలుస్తుందంటే ఇది మొత్తం ఆఫ్ అయిపోతుంది, ఇట్ అయిపోతుంది. ఇంకోటి హెవీ స్పోర్ట్స్, శానిటరీ, బేబీ కేర్ ఈ 4కి ఉడుకు నీళ్ళు వస్తాయి. ఉడుకు నీళ్ళు కూడా ఎట్లా అంటే P1 పెట్టినాను కదా, టెంపరేచర్ ఇక్కడ అడిగినామంటే బాంబు పడుతుంది. కానీ ఉడుకు నీళ్ళు ఏమరా అంటే 3 hours పడుతుంది ప్రోగ్రామ్, 3 గంటల సేపు పడుతుంది. అది నీళ్ళు మామూలు నీళ్ళు తీసుకొని వేడి చేసుకొని మళ్ళీ తీయాలి, ఎక్కువ టైం పడుతుంది. శానిటరీకి అలర్జీ ఫ్రీ ఆటోమేటిక్ అయిపోతుంది. బేబీ కేర్ కావాలంటే మనం ఎనేబుల్ చేసుకోవాలి. వద్దనుకుంటే కావాలనుకుంటే 3 hours పడుతుంది, వద్దంటే మామూలే ఈ ప్రోగ్రామ్ పెట్టినా ఆ ప్రోగ్రామ్ టైమింగ్ చూపిస్తుంది. ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది. మీకు కావాలంటే స్పోర్ట్స్లో, శానిటరీ, బేబీ కేర్ ఈ 4 వస్తాయి అంతే. ఇదేనా డౌట్ లేదు. ఇది 2 weeks వన్స్ క్లీన్ చేసుకోండి.
ఫిల్టర్స్ ఇది క్లీన్ చేసుకుంటాం 2 weeks once. 2 వస్తాయి 2 weeks once. వారానికి వారానికి 2 వారాలకు ఒకసారి క్లీన్ చేసుకోండి. ఆ. మీకే తెలుస్తుంది బట్టలు వేస్తే ఐడియా వస్తుంది. ఉమ్. నాకు ఏమన్నా డస్ట్ గిస్ట్ ఏమన్నా పిన్నులు అట్లా ఏమన్నా ఉన్నా కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. బట్టలకే తగులుకుంటుంది ఎక్కువ అయిపోతుంది. సౌండ్ వస్తుంది ఇప్పుడు వాటర్ లేదు కదా, ఇప్పుడు వాటర్ లేదు ట్యాబ్లెట్ అయినా పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుంది. వాషింగ్ మిషన్ పౌడర్ ఇంకోటి అంతే. ఆ. సింపుల్ 2 ఆప్షన్లు, ఆ. ఎర్రది పచ్చది. ఆ. బట్టలు వేసి ఉతికిన ఆ 2 తెలుసుకుంటే చాలు, కానీ మిగతా అన్ని ప్రోగ్రాంలు అంటే ఇబ్బంది తెలదు. ఈ టైప్ అన్న నాబ్ వస్తుంది, ఈ టైప్ అన్న ఉంటుంది ట్యాప్కి. మీరు జస్ట్ మనం సిలిండర్ బిగిస్తాం కదా అట్లా ఇట్లా ఎన్నికి పెరిగి ఇట్లా ఆ కుళాయి పనికిరాదు. ట్యాప్ నడితే వాళ్ళే వస్తారు. ఇవన్నీ దానికే వస్తాయి. మీరు ఊరికే దీన్ని తీసి కావాలన్నప్పుడు తగిలించుకొని వాషింగ్ మిషన్ ఆడుకున్నారు. ఇది వాషింగ్ మిషన్ ఆ ట్యాప్లోనే ఈ సెట్టింగ్ సెట్టే ఉంటుంది. ఇదేం ఉండదు, ఇది ఉండదు, ఈ టైప్ ఉంటుంది. దానికి ఇది ఎనికి ఇట్లా పెరిగి ఇట్లా అదిమేయాలి. దాంట్లో అది మెచ్చి దీనికి పైకి వదిలేన్నారంటే లాక్ అయిపోతుంది. వాడేటప్పుడు మళ్ళీ తీసుకోవాలంటే సేమ్ ఇట్లా సిలిండర్ సేమ్ అదే ఇంకేం ఉండదు. సిలిండర్ మాట ఇది